తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి షెర్లునోని తీసుకొచ్చి బాయిలేసినట్టు అయిపోయింది. వాస్తవానికి ఇప్పుడు ఈ పెద్దంబర్పేట కానీ, శంషాబాద్ కానీ, బహదూర్గూడ కానీ ఇట్లా 20 మున్సిపాలిటీలు, వివిధ గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు అన్నిట్లలో పోటీ చేసే వాళ్ళ సంఖ్య కనీసం కొన్ని వందలలో అవకాశాలు ఉండేవి సార్. మాకు కొన్ని వందలలో వార్డు సభ్యులుగా కానీ, లేకపోతే మేయర్లుగా కానీ, డిప్యూటీ మేయర్లుగా కానీ వందల అవకాశాలు ఉండేటివి. ఇవన్నిటినీ తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపితే అన్ని అవకాశాలు పోయి కుచించుకపోయి అసలు మా బీసీలకు రిజర్వేషన్ ఫలాలు కుచించుకపోతా ఉన్నాయి, ఇక్కడ దక్కకుండా పోతా ఉన్నాయి. దీని గురించి ఏ పార్టీ అన్న మాట్లాడుతుందేమో అని వెయిట్ చేస్తా ఉన్నాం సార్. మా శ్రవణన్న మాట్లాడతాడేమో అని నేను ఆసక్తిగా పొద్దున చూస్తా ఉన్నా, ఈ అంశం లేవనెత్తాడేమో అని. కానీ అన్న మాట్లాడలేకపోయిండు సార్. ప్రతిసారి సార్ ఇవేదో ప్రజల అవసరాల కోసం పరిధిల విస్తరణ కుచించుక కాదు సార్, లక్కీ నెంబర్ల కోసం డిస్టిక్లు మారినాయి సార్. మన తన లక్కీ నెంబర్ కోసం డిస్టిక్లు మారినాయి మన తన 6 నెంబర్ రావాలని, పరిపాలన సౌకర్యం కోసం కాదు సార్. ఈ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల గతంలోనే సార్ 2025లో 2000 మంత్రి గారు చెప్పినటువంటిది 56 గ్రామాలు 2024లో విలీనం చేశారు సార్. అప్పుడు కూడా మొత్తుకున్నాం సార్ మేము. మా వార్డు మెంబర్లు పోతా ఉన్నారు, మా సర్పంచులు పోతా ఉన్నారు, మా ఎంపీటీసీలు పోతా ఉన్నారు. ఆఖరికి మాకు రాజకీయ అవకాశాలు దెబ్బతీస్తా ఉన్నాయి ఈ బిల్లుల ద్వారా, మా సంగతి ఏంది అని చెప్పి అడగడం జరిగింది సార్. ఆ రోజు ప్రభుత్వం దాటవేసే విధంగానే మేము విస్తరిస్తా ఉన్నామనేటువంటి మాట చెప్పింది. ఇవాళ అడుగుతా ఉన్నాం సార్, మా పరిస్థితి ఏంది సార్? ఇక్కడ ఈ వార్డులలో పోటీ చేసే మా బీసీలకు ఏం చెప్తారు సార్? ఈ బిల్లు ఏం సమాధానం చెప్తారు దీంట్లో? ఇప్పుడు 20 మంది వార్డు సభ్యులు ఉండే కాడ ఒక్క జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వస్తాడు సార్. ఇప్పుడు 19 కనీసం మాకు 50% అనుకున్న 10 మంది మాకు ఉండాలి కదా సార్. 10 కూడా పోయినట్టే కదా సార్. ఇట్లా రాజకీయ అవకాశాలు పోయినాయి. రెండోది ఉపాధి హామీ సార్. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి అప్పుడు నగర పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిపి అట్లా పోయినాయి సార్.